జల్సా ఇది సినిమా కాదు, ఒక పవర్ హౌస్. ఈ సినిమాలో ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు చూసినా సరే ఫ్రమ్ ద హెడ్ టు టోయ్ ఒక వైబ్రేషన్ అనేది జనరేట్ అవుతుంది బాడీలో బికాస్ ఆఫ్ సంజయ్ సాహు క్యారెక్టర్. సంజయ్ సాహు వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. అసలు ఈ క్యారెక్టర్కి మనం ఇంతలా ఎందుకు హుక్ అయి ఉన్నామనంటే, ఈ సినిమాలో హీరో ఎవరికైనా ఫైట్ చేసినా, ఎవరికైనా హెల్ప్ చేసినా, ఎవరికైనా కేర్ చూపించినా సరే అది ఒక హీరోయిక్ ఫ్యాంటసీలో ఉండదు, తన సఫరింగ్ నుండి పుట్టుకొచ్చిన ఒక ఎంపతీలో ఉంటుంది. ఎస్పెషల్లీ తన బ్యాక్ స్టోరీ తెలిసిన తర్వాత తన లాఫ్టర్, తన చామ్, ఆ ఫైట్స్ ఇవన్నీ ఒక వెయిట్ ని క్యారీ చేస్తాయి. నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లా అనిపించావు మనకి. అండ్ ముఖ్యంగా తన ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్. ఫస్ట్ తన ఒక బ్రోకెన్ బై, పూర్ ఫ్యామిలీ, చిన్నప్పుడే తమ్ముడు చనిపోతాడు. దాని నుండి ఇలాైన కొన్ని ఇయర్స్ లోనే ఫాదర్ సూసైడ్, తను చనిపోయిన కొన్ని అవర్స్ లోనే అమ్మ చనిపోద్ది. సో ఇంకేం చేయాలో తెలియని ఆ క్షణంలో కట్ట కాల్చి కాళ్ళు నడకని తిరిగి వస్తుంటే ఒక సరిహద్దు రాయి తగిలి కింద పడిపోతాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దాని మీద లీన్ అయ్యి సపోర్ట్ అయ్యి వెళ్ళాడేమో, ఈసారి కంప్లీట్ గా బర్స్ట్ అవుట్ అయిపోతాడు. బికాస్ తనకు తెలుసు ఈ ప్రపంచంలో ఇంకా తనకంటూ ఎవరు లేరు అని, ఎమోషనల్ సపోర్ట్ చేయడం కూడా ఇంకెవరు లేరు అని. సో ఆ కోపంలో, ఆ బాధలో, ఆ దుఃఖంలో ఆ సరిహద్దు రాయిని తీసి ఇసిరేస్తాడు. అంతే, అక్కడ ఉన్న లోకల్ గుండాలు వచ్చి మా సార్ సరిహద్దు రాయిని ఇసిరేసి అంత ధైర్యం ఉందా నీలో అని గొడవకు వస్తారు. ఆ రోజు సంజయ్ తన ఫ్యామిలీని కోల్పోలేదు, ఈ ప్రపంచం మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. ఈ ప్రపంచంలో మనం బతకాలంటే మనకు ఉన్న పేరు, అధికారం, శక్తి ఇవి సరిపోవని తెలుసుకుంటాడు. సో ఆ ఆవేశంలో తను ఒక రెబెల్ అవుతాడు, నెక్సలైట్ అవుతాడు. అయిన కొన్ని మంత్స్లోనే అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులే చనిపోతే యూజ్ ఏంటి అని రియలైజ్ అయ్యి తను ఒక ప్రొటెక్టర్ అవుతాడు. అయితే ఈ సినిమాలో ఆ సరిహద్దు రాయి ఏదైతే ఉందో అది ప్రాప్ కాదు, ఇట్స్ ఎ మెటాఫర్. అది ఏం రిసెంబుల్ చేస్తుందా అంటే సొసైటీ అండ్ సిస్టమ్ని. ఈ ప్రపంచంలో ఈ సొసైటీ ఆర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది విక్టిమ్ని పనిష్ చేస్తుంది, పవర్ఫుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని. అదే సంజయ్ సాహు రియలైజ్ అవుతాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక రిథంలో యాక్ట్ చేస్తారు. ఎంటైర్ తన ఫిల్మోగ్రఫీలో ఈ సినిమాలో ఉన్నంత రిథంలో ఏ సినిమాలో కనబడరు. తను నడిస్తే ఒక స్వాగ్లా ఉంటుంది, తన డైలాగ్ చెప్తే ఒక డెప్త్ ఉంటుంది, తను మాట్లాడే మాటలో ఒక ఎటకారం కనిపిస్తుంటుంది. తను నవ్వుతూ ఉంటే ఆ నవ్వు వెనకాల తన పెయిన్ దాచుకుంటాడు చూసారు, అది మనకు కనిపిస్తుంటుంది అన్నమాట క్లియర్గా. అండ్ ముఖ్యంగా డిఎస్పి పవన్ కళ్యాణ్ గారి మేనరిజంకి, ఆయన యొక్క ఎలివేషన్స్కి పర్ఫెక్ట్గా బీట్ ఇస్తాడు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఇంకా నా భూతో నా భవిష్యత్తు మాటలే లేవు. అండ్ పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నప్పుడు వెనకాల ఒక బీట్ వస్తుంది, అబ్బా భలే ఉంటుంది ఆ బీట్. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా అనేది ఒక వెల్ మేడ్ డిష్ అని చెప్పుకోవచ్చు. కామెడీ ఎంత ఉండాలి అంతే ఉంటుంది, ఎమోషన్స్ ఎంత ఉండాలి అంతే ఉంటాయి, ఫైట్స్ ఎంత ఉండాలి అంతే ఉంటాయి, సాంగ్స్ ఎంత ఉండాలి అంతే ఉంటాయి. ఈచ్ ఎవ్రీథింగ్ అన్ని క్రాఫ్ట్స్లోని పర్ఫెక్ట్గా వచ్చిందే ఈ డిష్, ఈ జల్స్ అనే మూవీ. అండ్ ఈ సినిమాలో సంజయ్ సాహు చెప్పిన ఒక మాట నాకు చాలా ఇష్టం. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు. ఇది నేను చెప్తే కాదు, ఆయన చెప్తేనే బాగుంటుంది. యుద్ధంలో గెలవడం అంటారా, శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం ఓడించడం సార్. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం.